వీటికి డీటెయిల్స్ చూద్దాం. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలకు పాత బస్తీలో ఇవాళ ఘనంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనంతో పాటు శివసత్తులు, పోతురాజుల నృత్యాలు అందరినీ అలరిస్తున్నాయి. పాత బస్తీ బోనాలను పురస్కరించుకుని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, ఇతర ఆలయాలను పూలు, పచ్చని తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక పాత బస్తీలో జరిగే బోనాల ఉత్సవాలకు పలువురు మంత్రులు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రతినిధులు, సెలబ్రిటీలు పాల్గొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు. ఇక బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా ఆలయాల దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇక రేపు ఎల్లుండి కూడా ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా ఆలయం పరిసరాల్లో బోనాల సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఇక ఇంజన్ బౌలి, ఫలక్నామా వైపు, ఆరియాబాద్ వైపుకు వెళ్లేటువంటి వాహనాలను న్యూ శంషీగంజ్, అదేవిధంగా గోశాల, మిస్ట్రీగంజ్ వైపుకు మళ్లిస్తారు. మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి ఆలియాబాద్ వైపుకు వచ్చేటువంటి వాహనాలను ఇంజన్ బౌలి నుంచి జమునుమా, అదేవిధంగా గోశాల వైపుకు డైవర్ట్ చేస్తారు. నాగుల్చింత, సుధా టాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజా వైపుకు వచ్చేటువంటి వాహనాలు గౌలీపురా వైపుకు మళ్లిస్తారు. చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపుకు వచ్చేటువంటి వాహనాలు హరిబోలి, ఓల్గా హోటల్ వైపు వెళ్లాలని తెలిపారు. ఇక భక్తులు వాహనాల పార్కింగ్కు షాల్బండ ప్రధాన రోడ్పై ఆర్యవైశ్య మందిర్, వీడిపి స్కూల్ గ్రౌండ్, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టెర్మినల్, ఢిల్లీ గేట్ దగ్గర ఏర్పాట్లు చేశారు పోలీసులు. మిగతా అప్డేట్ చూస్తే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం